నేను కూడా రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని. మా తాతగారు బురిపాలెంలో వాళ్ళకు ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉండేది తెనాలి దగ్గర ఉంటే, రావిపాడు ప్రాంతానికి వెళ్తే ఈ 2 ఎకరాలు అమ్మితే అక్కడ 20 ఎకరాలు వస్తుంది, ఎక్కువ వ్యవసాయం చేయొచ్చు, అద్భుతంగా పంటలు పండించవచ్చు, ఆదాయం పెంచవచ్చు అని చెప్పి నీళ్లుండే ఈ 2 ఎకరాల పొలాన్ని అమ్మి అక్కడ 20 ఎకరాలు కొన్నారు. అక్కడికి పోతే నీళ్లుండవు, పంటలు పండేవి కాదు, అంతా అప్పులమయం. సో అప్పటి నుంచి కూడా రైతు సమస్యలు ఎలా ఉంటాయనే తెలుసుకునేటువంటి వ్యక్తులం. మరి ఈ రోజు కూడా పంటలు పండిస్తే రైతుల చేతిలో నుంచి దళారుల చేతిలోకి ఈ రేట్లన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహానుభావుల పుణ్యమాని యాక్చువల్గా ప్రతి గ్రామానికి చెరువులు ఏ విధంగా నీరు అవసరమో ప్రతి గ్రామానికి కూడా ఇలాంటివి ఉండాలి. ఉన్నప్పుడు మీ చేతుల్లో మీకు ఉంటుంది, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు అమ్ముకోగలుగుతారు. ఇలాంటి దానికి మరి 1/2 ఎకర్ ల్యాండ్, మరి ఈ రోజులు ఇక్కడ అంతా ల్యాండ్ వేళ చూస్తామంటే కోట్లలో పెరిగిపోయినాయి. అలాంటి 1/2 ఎకర్ ల్యాండ్, ఆయన పాపం పెద్ద ఆస్తిపరులు కూడా కాదు, అయినప్పటికీ కూడా దేవుడి దయ వల్ల వాళ్ళ పిల్లలు అమెరికాలో చక్కగా డాక్టర్లుగా ఉన్నారు. కృతజ్ఞతతోటి ఈరోజు మరి 1/2 ఎకర్ ల్యాండ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు తర్వాత ఇలా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని లోన్లు తీసుకొచ్చి చక్కగా దీన్ని బిల్డ్ చేయడానికి ఒక లీడర్షిప్ తీసుకున్నటువంటి సర్పంచ్ సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి కూడా మీరు అందరూ కూడా ఒకసారి చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా దీన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని, అదేవిధంగా మీ రోజు వస్తా ఉంటే రోడ్డు చూస్తా ఉన్నాను, అద్భుతంగా ఉంది. ఎలక్షన్ ముందు కూడా ఇటు తిరిగేవాళ్ళం, ఇటు నుంచి అటు వెళ్ళాలంటే 1-2 గంటలు పడేది, గుంతలు పడ్డ రోడ్లు. ఈరోజు అద్భుతంగా ఉంది, మంచి థిక్నెస్ కానీ మందం కానీ రోడ్డు చూస్తా ఉంటే చాలా ముచ్చటగా ఉంది గ్రామాలు. తప్పనిసరిగా నేను, రామాంజనేయులు గారు మా శక్తి మేరకు ఎక్కడెక్కడ అవసరం ఉందో అవన్నీ తీసుకొచ్చి అన్ని గ్రామాలని వచ్చే 5 సంవత్సరాల్లో అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. గ్రామాలు ఎలా ఉండాలి అనే దాని మీద నాకు కూడా పూర్తి అవగాహన ఉంది. తప్పనిసరిగా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు, దాతల డబ్బులు, దాతలు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు నీతి నిజాయితీతో పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు కూడా నిజంగా పేదవాడికి అందుతాయి అని నమ్మకం ఉన్నప్పుడే వాళ్ళు కూడా ఇస్తారు. ఈ రోజున గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో అలాంటి నమ్మకం ఒకటి ఏర్పడింది. అందరూ వచ్చి ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. అవన్నీ కూడా తీసుకొచ్చి అన్ని గ్రామాలని మ్యాక్సిమం మా శక్తి మేరకు సస్యశ్యామలంగా చేస్తామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.